సుధీ హలో హలో చేస్తానే అది తీసుకో 1 2 3 1 జంప్ చేయాలి జంప్ పోండి ఆడుకోండి బాస్ కాకే అంటే ఏయ్ అంటే ఏయ్ అదే ఎనక తలదగుతది బా కూర్చో దేశా మనలో ఏయ్ మీద చూడన్నా అక్కడ చూడు అక్కడ చూడు అయ్యో అదో అయ్యో నీకమ్మా అక్కడ చూడు సూపర్ గుడ్ బాయ్. కొత్తపేటలో ఉన్న ఎంఎన్ స్పీచ్ థెరపీ అండ్ ఆక్యుపేషన్ థెరపీ ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో మా పిల్లగాడు కూడా ఒకడు. కాబట్టి శ్రీకాళహస్తిలో ఇటువంటి ఈ స్పీచ్ ఓటీ థెరపీ వల్ల పిల్లల యొక్క మానసిక స్థితి మెరుగుపరచడానికి ఈ భరత్ లాంటి డాక్టర్స్ ఎంతోమంది కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆక్యుపేషన్ థెరపీలో పాల్గొని మీ యొక్క పిల్లలను కూడా బాగా మానసికంగా శారీరకంగా వృద్ధి చెందాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. హియరింగ్ అనే సెంటర్ అనేది మనకెళ్ళి ఎక్కువగా దూర ప్రాంతాల్లో పట్టణాల్లో ఉంటుంది. మొట్టమొదటిగా మనకు శ్రీకాళహస్తిలో పెట్టి ఎంతోమంది పిల్లలకు వచ్చి స్పీచ్ లేకుండా కొంతమంది పెద్దవాళ్ళకైతే హియరింగ్ ఇంపైర్డ్ వచ్చి వాళ్ళకి మిషన్ వేసే సందర్భంగా ఆక్యుపేషన్ థెరపీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క బిడ్డకి బాగా సర్వీస్గా ఉండాలని, అదే కాకుండా ప్రతి ఒక్క బిడ్డ మంచి విధంగా అభివృద్ధి రావాలని తద్వారా ఈ ఆక్యుపేషన్ థెరపీ అనేది పెట్టడం జరిగింది. వచ్చే కాలంలో ఎక్కువగా పిల్లలు వచ్చి మొబైల్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి స్పీచ్ మాట అనేది పడిపోతుంది. దాని ద్వారా స్పీచ్ థెరపీ తీసుకుంటే మాట అనేది తిరిగి వస్తుంది. ఇంకోటి ఆక్యుపేషన్ థెరపీ అనేది ఎందుకంటే మా పాపకి కొంచెం స్పీచ్ డిలే ఇష్యూ ఉంది. ఇది మొట్టమొదటిగా మేము అబ్జర్వ్ చేసింది ఎప్పుడంటే పోస్ట్ కోవిడ్ అబ్జర్వ్ చేసాం. డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ మేము తనకు మొబైల్ ఎక్కువగా ఇచ్చేసాము, ఒక 2-3 మంత్స్. అలా జరగడం వల్ల తనకి స్పీచ్ అనేది ఆగిపోయింది. అక్కడి నుంచి మేము చాలా రీసెర్చ్ చేసి ఫైనల్గా స్పీచ్ థెరపీస్కి వెళ్తే స్పీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకున్నాము. సో తద్వారా మేము స్పీచ్ థెరపీకి రావడం స్టార్ట్ చేసాము. నాకైతే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. మా పాప ముందు అసలు ఏమీ సౌండ్స్ చేసేది కాదు, ఇప్పుడు కొన్ని సౌండ్స్ చేస్తుంది. కొంచెం ఐ కాంటాక్ట్ కూడా ఇష్యూ అనేది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్.